మంచి కాపరి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతే చెప్తామా, యెహోవా నా కాపరి నాకు. నెక్స్ట్ అది 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 మొదట గాఢాంధకారం, శత్రువుల ఎదుట దమ్ బిర్యానీ, ఇది కాదు. అది తర్వాత క్లైమాక్స్లు అవన్నీ. ఒక వ్యక్తి రక్షించబడిన వెంటనే, ఒక వ్యక్తి పాపము నిమిత్తమై చచ్చి యేసు ప్రభు చిన్నదాన్ని చేయబట్టుకొని లెగ్గొట్టాడు. చిన్నదాన లేగు, లేచింది. యాయిరు భోజనం పెట్టి పిల్లకి. లేచిన వెంటనే ఏం తినాలి? పాపము నిమిత్తమై చచ్చింది, జీవాన్ని పొందిన వెంటనే ఏం తినాలి? నాయుని విధవరాలు కొడుకుని తీసుకెళ్తున్నారు, పాడి ముట్ట భోజనం పెట్టండి. ఆత్మీయులు పాపము నిమిత్తం చచ్చిన తర్వాత బ్రతికిన వెంటనే అవసరమైంది ఏమిటంటే షరబత్ కాదు, చెరుకు రసం కాదు, పచ్చిక గల చోట్లకి ఆయన నన్ను పరుండ చేస్తాడు. ఏదో వ్యాఖ్యానం మీద తప్పున్నట్టుంది. పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నడిపించును కదా, నడిపించాడు, తినిపించాడు కదా. పడుకోబెట్టడం ఏంటి? పడుకోబెట్టడం ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? ఒక మంచి కాపరి తన గొర్రెల్ని విస్తారమైన ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ప్లెంటీ అంత మేతను చోటకు తీసుకెళ్తారు. మీలో ఎవరైనా గేదెలు కాసేవాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? లేరుగా. ఇప్పుడు కాదన్నా, అప్పుడు చిన్నప్పుడన్నా సరే. ఒక అన్న ఎత్తాడు, ఎక్క నువ్వు మేపలేదక్క, అమ్మ అది అమ్మ ఎత్తింది. అమ్మ వందనాలు. ఎవరు? మీరు మీ ఆడబడుసు వెళ్ళేవాళ్ళ, తోటికోళ్ళు వెళ్ళేవాళ్ళు, ఆడబడుసు వెళ్ళేవాళ్ళ? ఇద్దరు ఆడవాళ్ళు. వదిన అబ్బా, ఈ వదిన ఆడబడుసుకి ఏం లింక్ ఉంటుందో. వదిన ఇటు వెళ్ళింది, కోళ్ళు ఇటు వెళ్ళింది. సాయంకాలానికి వచ్చారు. వదినా, నీ దున్నపోతుల్ని ఎక్కడ మేపావు? నేనా? సోమేశ్వరం, కైకిలూరు, ఆకువీడు, నరసాపురం, పాలకొల్లు. ఏంటి ఈ 2 దున్నపోతులకే మేత ఎక్కడ ఉంది వదినా? కైకిలూరు కూసింత, ఆకువీడు కూసింత. ఇంకా నువ్వెక్కడ మేపావు? నేనా? రాజమండ్రి, అమలాపురం, అంబాజీపేట, అనకాపల్లి. ఇది ఈ 2 దున్నపోతున్నా. మేత లేదు. ఒక మంచి కాపరి తన గొర్రెల్ని పచ్చిక గల చోట్ల అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక గొర్రె అటు పడుకుంది, భోజనం టయానికి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఆ జున్నుగడ్డి లేత గడ్డి మూతి మీద వచ్చి పడి ఉన్నది. అట్లాగా గడ్డి. భోజనం టైం లేచింది, మరలా ఇటు పడుకుంది. మరలా సాయంకాలం టిఫిన్ టైం, కళ్ళు తెరిచి చూస్తే ఇటు పడుకుంటే మరలా ఆ జున్నుగడ్డి ఇక్కడ వచ్చి పడింది. మరలా ఎల్లికలా పడుకున్నా. అక్కడ వచ్చి వార్లు పడుకున్నా, ఎల్లికలు పడుకున్నా, అటు పడుకున్నా, అంటే మేదొచ్చి పడిపోతుంది జున్ను గడ్డి. యోబు దేవుని వాక్యం, ఆత్మీయులు బలంగా ఉండాలంటే దేవుని వాక్యం. అందుకే యేసయ్య గారు రాశారు, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. అది దేవుని వాక్యం అనే ఆహారం. ఎందుకు ఆత్మీయ జీవితంలో బలహీనలు అవుతున్నారు? వాక్యం లేక.
ఒక మంచి కాపరి ఒక మంచి కాపరి ఒక మంచి కాపరి తన గొర్రెలకి టెండర్ గ్రాస్, పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి. నా వాక్యం లేత గడ్డి మీద పడిన టెండర్ ఆర్ గ్లోరియస్ గ్రాస్, మహిమ కలిగిన పచ్చిక బయళ్ళు, అలాంటి చోట మెయ్యాలి. 2 types. ఒకటి గడ్డి అంటే దేవుని వాక్యం. 2 ఏ గడ్డి తినాలి? గడ్డిలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో లాన్ కింద వేసుకుంటాం గడ్డి. అక్కడ చొక్కా లేకుండా మనం ఎక్సర్సైజ్ బోర్లు పడుకొని ఎక్సర్సైజ్ పాకినా ఏం కాదు. వేరే గడ్డి ఒకటి ఉంటుంది. ఆ గడ్డిలో కనుక ఒక పావు గంట కూర్చొని లెగిస్తే ఇకంతే, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి మొత్తం. ఎందుకంటే మామూలుగా ఉన్నది వ్యవహారం, జల పుట్టిపోద్ది. అట్లాంటి చోట కాదు. ఒకటి లేత గడ్డి టెండర్ గ్రాస్. 2 పర్వతములలో దానికి దేవుని బిడలో ఉన్నతమైన ఉపదేశంతో కూడిన వాక్యాన్ని వినాలి. ఎంతసేపు కాశీ మజిలీ కథలు, కల్పనా కథలు కాదు, ఉపదేశం వినాలి. చాలా మందికి ఇదిగో దురద చెవులు కలిగిన వాళ్ళు కల్పనా కథల వైపు వెళుతున్నారు. కానీ గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి, లోతుగా నడిపించి నీ జీవితాన్ని ప్రభు రాకడికి రూపాంతరం చెందే ఆ మాటలు మాట్లాడే చోట ఇష్టపడట్లేదు. నామకార్థ క్రైస్తవ సంఘం అవుతుంది. ఓ సేవకుడు గత్యంతరం లేక జీతానికి సేవ చేస్తున్నాడు అక్కడ. కానీ తను ఎదగడం, పెంతుకొస్తూ అనుభవాలు ఎదిగాడు గనక ఓ 2-3 వారాలుగా కాస్త హాట్గా వాక్యం చెప్తున్నాడు. వెంటనే వీళ్ళు డయాసిస్కి రాసేసారు. అర్జెంటుగా ఈయన గారిని ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ ఆదివారం ఆరాధన చూసుకొని సాయంత్రం బండి ఎక్కమన్నారు డయాసో. ఇక వెంటనే ఆ సేవకుడు ఆ రోజు చెప్పారు, సంగమా, ఇలాంటి గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పే మాటలు చెప్పినందువల్ల మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేయించగలరు. ఓకే, ట్రాన్స్ఫర్. కానీ ప్రభు రాకడ వస్తే మీరు ట్రాన్స్ఫార్మ్ కాలేరు. నన్ను బదిలీ చేయొచ్చు, కానీ యేసు క్రీస్తు వచ్చినప్పుడు మీరు రూపాంతరం చెందలేరు. ఆయన వలె మార్చబడలేరు. ఈ మట్టి శరీరాలు, ఈ దేన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడు. కావాలి వాక్యం. లేత గడ్డి ఎప్పటికప్పుడు సరికొత్త సందేశాలు వాక్యం వింటూ. 2 పర్వతములలో మేత.